ప్రతి క్యారెక్టర్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. సడన్ గా మదర్ రోల్ ఎందుకు చేస్తున్నారు ఇంత తక్కువ టైంలో? తక్కువ టైం అని ఏం లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 15 కాదు, ఒక 18-19 ఇయర్స్ నుండి నేను హీరోయిన్ గానే చేసుకొని వస్తున్నాను. లాస్ట్ ప్రాజెక్ట్ హీరోయినే, అది ఫినిష్ అయిన 6 months కి ఇది నేను స్టార్ట్ చేశాను. నాకు ఎప్పటి నుంచో ఉన్నింది, నేను మదర్ రోల్ చేస్తాను లేదా మెచ్యూర్ రోల్ చేస్తానంటే నాకు ఇలాంటి రోలే చేయాలని ఉంది. హరితమ్మ చేస్తారు కదా లీడ్ రోల్స్, అలాంటిదే హరితమ్మ చేసే అలాంటి రోల్సే చేయాలని నాకు ఉన్నింది. సో అది ఆటోమేటిక్గా వచ్చేసరికి యాక్చువల్లీ ఫస్ట్ నేను ఒప్పుకోలేదు ఈ సీరియల్. నేను లేదు ఇప్పుడే నేను మదర్ రోల్ చేయనని అనుకున్నా. తర్వాత లేదు ట్రై చేద్దామని అనుకున్నా. నేను తెలుసు నా కెరియర్ ఏముంటుందో అది సడన్గా చేంజ్ అవుతుంది నాకు తెలుసు. కానీ ఎప్పుడైనా ఒక రోజు చేయాల్సిందే. నేను చేయాలనుకున్నప్పుడు నాకు ఇలాంటి రోల్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఓకేనా, బేస్ ఎలా ఉంటుందో ఆ తర్వాతను అలాగే ఉంటుంది అని నేను థింక్ చేస్తాను అంతే. బట్ నేను నా డిసిషన్ ఏమి రాంగ్ డిసిషన్ అని నాకేం డెఫినెట్గా రాంగ్ కాదు. వచ్చిన దగ్గర అంటే ఈ క్యారెక్టర్ మీద ఈ సీరియల్లో మేము చూస్తే ఏంటంటే చాలా మందికి ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ మీ క్యారెక్టర్ చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఇలాంటి పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదు అంటే మీకు తెలుసు కదా. అరుదు ఐ మీన్ చాలా కష్టం, చాలా కష్టమైన క్యారెక్టర్స్ ఇవన్నీ. అండ్ ఈ క్యారెక్టర్ ని చేయగలిగే దమ్ము కూడా ఆర్టిస్ట్ కు ఉండాలి. అండ్ దాంట్లో మీరు 100% సక్సెస్ అయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే లీడ్ రోల్ ఒకసారి లీడ్ రోల్ అయినప్పటికీ కూడా ఒకసారి మదర్ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ లాంటివి పడినాయి అంటే అవే రిపీట్ అవుతాయని చెప్పేసి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు అంటూ ఉంటారు. ఆర్ యూ రెడీ అండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇలాంటివే వస్తే? మీకు ఇలాగే ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేస్తాను నేను. ఓకే, ఇలాగే ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేస్తారు. సో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సెట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇక్కడ మీతో పాటు వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా జీ తెలుగులో ఆల్మోస్ట్ మీతో పాటు ఇంతకు ముందు సీరియల్స్ లో ఎక్కడొకక్కడ వర్క్ చేసిన వాళ్ళే ఉన్నారు. లేదు నవీన గారితో మాత్రమే నేను ఊహలు గుసగుసలాడే చేశాను. ఇంకా మిగతా వాళ్ళందరూ నేను ఫస్ట్ టైం వర్క్ చేసిన వాళ్ళు. ఓకే, బట్ అందరూ తెలిసిన వాళ్ళే కదా మీకు రెగ్యులర్ గా? అంటే ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళే ఉండుంటారు కదా మీకు? కాస్త లేదు ఎవరు నాకు అంతగా ఎవరేం పరిచయం లేదు నాకు. హరి సార్ని ఒకసారి ఒక 2 times చూసాను తప్ప నాకు ఇంకెవ్వరు ఏం పరిచయం ఉన్నట్టు గుర్తులేదు. కానీ ఇక్కడ మీకు పరిచయం చేసుకునే అంత టైం కూడా ఉండదు కదా. వచ్చారా, మీ వర్క్ చేసుకున్నారా? ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ మీ మీదే ఉంటాయి కాబట్టి మీకు ఎవరితో మాట్లాడే అంత టైం కూడా ఉండదు అనుకుంటా. లేదు అలా ఏం లేదు, మాట్లాడతాము. కానీ నేను నార్మల్గా నేను తనీగా నేనైంది, నా వర్క్ అయింది, నాకు అలాగే ఉండడం ఇష్టము, నేను అలాగే ఉంటా. అది నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంత ఈజీగా మింగల్ అవ్వను. అంత ఈజీగా ఎవరితో మింగిల్ అవ్వరా? నా కంఫర్ట్ జోన్ నాకు అనిపిస్తే, ఇది కంఫర్ట్ జోన్ అని అనిపిస్తే మాత్రమే నేను మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడాను. క్వైట్ గా ఉంటా, నా వర్క్ నేను అంతే. సూపర్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి రూపా గారు? నెక్స్ట్ సేమ్ ఉమ్మడి కుటుంబమే, నేను తమిళ్లో చేస్తున్నాను, జీ తమిళ్కి. సేమ్ రోలే. సేమ్ రోల్. ఇక్కడ అదే రోల్, అక్కడ అదే రోల్. ఇక్కడ తెలుగులో చేస్తున్నారు, అక్కడ తమిళ్లో చేస్తున్నారు. అండ్ కన్నడలో ప్రాజెక్ట్స్ ఏం చేయట్లేదా ప్రెసెంట్? టైం డేట్ లేదు కదా, 30 days ఉంది మనకి. కొంతమంది ఆర్టిస్టులు 3 serials కూడా నైట్ అవుట్స్ అలా కూడా చేస్తున్నారు కదా. సో అలా ఏమన్నా, బికాస్ ఏంటంటే అది మీ మదర్ టంగ్ కాబట్టి చాలా మందికి మదర్ టంగ్ అనేసరికి ఒక సీరియల్ చేసి ఆల్మోస్ట్ 10 years పైన అవుతుంది. 10 years పైన అవుతుందా? ఓకే. అండ్ మరి ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ అవుతుంది? బికాస్ మీరు ఆల్మోస్ట్ 30 days బిజీగా ఉంటున్నారు, మీకు పాప ఉంది. లేదు 30 days కాదు, ఇప్పుడు 20-21 days బిజీ ఉంటాను. సో ఇంకా మిగతా రోజు ఇంకా పాపతోనే ఉంటాను. ఇంకా ఇక్కడ తెలుగు చేస్తున్నానంటే నేను ఎలాగో ఇంటికి వెళ్ళిపోతా నేను నైట్. సో ప్రాబ్లం లేదు. హైదరాబాద్ లో నేను పాప ఉంటాం ఇక్కడ. ఇంకా సాటర్డే సండే వస్తే నేను పాపను షూటింగ్ తీసుకొచ్చేస్తా, ఎందుకంటే ఆమెను ఫీల్ అవ్వకూడదు. సో నేను ఇప్పుడు ఈ తమిళ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పాపని నాతో పాటు షూటింగ్ తీసుకొచ్చేస్తా. తమిళ్ స్టార్ట్ అయ్యాక కూడా అయినప్పటి నుంచి తెలుగు షూటింగ్ ఉన్నప్పుడు నాతో పాటు తీసుకొస్తా, ఎందుకంటే ఆమెకు నాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో రూపా గారు, సీరియల్స్ లో ఎలాగో మంచి రికగ్నైజేషన్ వచ్చింది, అండ్ మూవీస్ లో మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు, క్యూట్ గా. సో మూవీస్ లో ఆఫర్స్ ఎప్పుడు రాలేదా మీకు? కన్నడ చేశాను, రీసెంట్ గా ఒక తెలుగు మూవీ చూసా,
బామా అయ్యో రామ అని, ఓ బామా అయ్యో రామ, ఓ బామా అయ్యో రామ అని మూవీ చేసా. హీరోయిన్ యంగ్ మదర్ మదర్ క్యారెక్టర్ చేశాను. అది అయిన తర్వాత ఏమి అంత పెద్దగా ఏం ఆఫర్ రాలేదు. అందులో హీరోయిన్ కి మీరు మీ అమ్మగారు ఉంటారు. యా చూసాను నేను. అంటే నేను అలా అడగట్లేదు, మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఫ్రెష్ ఫేస్ మీది, చాలా అప్పుడప్పుడే. నేను చిన్న కొడలు చేస్తున్నప్పుడు నాకు అప్పుడు తెలుగు మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. నేను అప్పుడు చేయలేదు. నాకు ఇది కొత్త లాంగ్వేజ్, నాకు ఏం తెలియదు, సీరియల్ చేస్తున్నాను అదే ఎక్కువ అని అనుకుని అప్పుడు ఏం చేయలేదు నేను. సో ఏంటండి ఫ్యూచర్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? అలా ఏం లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను నేను. ఇంకా ఏమైనా డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ చేయగల క్యారెక్టర్స్ వస్తే నేను చేస్తా. ఓకే, సో ఫైనల్ గా జీ తెలుగుతో మీకున్న అసోసియేషన్ ఎలాంటిది? నేను అది ఎవ్రీ టైం చెప్తా. నేను ఆల్మోస్ట్ 16 years పైన అవుతుంది జీ తెలుగులో నేను నా జర్నీ స్టార్ట్ చేసి. నాకు తెలిసి ఇది ఇలాగే వెళ్తుంది అని అనుకుంటున్నాను. అదే నేను కోరుకుంటాను. అండ్ రియల్లీ అండి, లైక్ అంటే జీ తెలుగులో 16 years బ్యాక్ చిన్న కోడలు స్టార్ట్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి రాధిక అనేసరికి డెఫినెట్గా ఎప్పుడైనా మిమ్మల్ని గుర్తుంచుకునే పేరే. అండ్ తర్వాత వచ్చేసి ఆ పేరుకే ఏంటో ఒక ప్రత్యేకత ఉంటుంది అనుకుంటా. సినిమాల్లో అయినా కానీ రాధిక అని హీరోయిన్ ఉంటే రాధిక అనే క్యారెక్టర్ ఉంటే ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. అండ్ మీరు వచ్చేసరికి యూఆర్ టూ క్యూట్ అండ్ టూ స్వీట్, కానీ అత్త క్యారెక్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. యూఆర్ డూయింగ్ వెల్. అందులో ఒక పవర్ఫుల్ రోల్. రియల్లీ వండర్ఫుల్ అండి రూపా గారు. మీ జర్నీ చాలా బాగుంది. అటు ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు. అండ్ ముందు ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఎప్పుడు ఇంతే రూపా గారు ఎప్పుడు ఇంతే బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.